హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. మేము ఫస్ట్ టైం టైర్స్ మాన్యువల్గా చేంజ్ చేసుకుంటున్నాము. అసలు టైర్లు ఎందుకురా చేంజ్ చేసుకుంటున్నారు కార్కి, ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. వీళ్ళు టైర్లు తోసుకెళ్తుంటే నాకైతే ఎలాగుంది తెలుసా? అసలు ఎందుకు నాన్న ఈ కార్ టైర్లు మార్చుకోవాలి? మనము ఇక్కడ సమ్మర్కి సీజన్ మారుతూ ఉంది కాబట్టి మనం సమ్మర్ టైర్స్ వేసుకుంటాము. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ సమ్మర్ ఆటమ్ తర్వాత అప్పుడు మళ్ళీ వింటర్ టైర్స్కి మార్చుకుంటాము. ఎందుకు అలాగా? సమ్మర్ టైర్స్ ఏంటి, వింటర్ టైర్స్ ఏంటి, ఏం డిఫరెన్స్ వాటికి? సమ్మర్ టైర్స్కి కొంచెము గ్రిప్ తక్కువ ఉంటుంది. అండ్ వింటర్ టైర్స్ ఇక్కడ మనకు స్నో తర్వాత ఐస్ ఫామ్ అవుతుంది కాబట్టి రోడ్స్ మీద గ్రిప్ ఎక్కువ కోసం గ్రిప్ టైర్స్ వేసుకుంటాము, లేదంటే స్టడ్డర్ టైర్స్ వేసుకుంటాము. ఇదేమన్నా రూల్ ఉందా, కంపల్సరీ మార్చుకోవాలా? యాక్చువల్లీ స్టడ్డర్ టైర్స్ ఉంటే అంటే పైన టైర్స్ పైన మనకు మెటాలిక్ నెయిల్స్ ఉంటాయి. అవి ఉండే వాళ్ళైతే కంపల్సరీ మార్చుకోవాలి. సో కానీ నార్మల్ టైర్స్ ఉంటే వితౌట్ ఎనీ స్టడ్స్ ఉంటే అది ఆల్ ఇయర్ రౌండ్ ఉంచుకోవచ్చు. మార్చుకోకపోతే ఏమవుతుంది? స్టడ్డర్ టైర్స్ మార్చుకోకపోతే పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారు రోడ్డు మీద. ఓకే ఓకే, సో ఇట్స్ లైక్ ఏ గవర్నమెంట్ రూల్ అయితే. ఇట్స్ ఎ లా. బట్ ఒక ఇయర్ మొత్తంలో ఒకటే టైర్స్ పెట్టుకోలేమా? అదే నాన్ స్టడ్డెడ్ టైర్స్ అయితే నువ్వు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మన టైర్స్ నాన్ స్టడ్డెడ్ కానీ మారుస్తున్నాను బికాస్ మనకు టైర్స్ ఎక్కువ లైఫ్ వస్తాయి. ఇలా మార్చుకుంటుంటే వింటర్ టైర్స్ ఎక్కువ రబ్బర్ ఉంటుంది, తొందరగా వేర్ అవుట్ అయిపోతాయి. సో అందుకని మార్చే సమ్మర్ టైర్స్. బట్ ఎప్పుడు మనం బయట చేయిస్తాం కదా, ఈసారి ఫస్ట్ టైం మాన్యువల్గా చేయిస్తున్నావు కదా, నీకేమైనా డిఫరెన్స్ అనిపించిందా? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది అయితే కొంచెం 300 crowns సేవ్ చేద్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేశాను. బట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. దీని ప్రాసెస్ ఏమైనా ఉందా, ఇట్లాగే మార్చుకోవాలని అట్లా ఏమైనా ఉందా? ఆర్ రెగ్యులర్ పంచర్ అయినప్పుడు టైర్? లేదు, ఇండియాలో మనం చేసుకున్నట్టే టైర్లు మార్చినట్టే సేమ్ ప్రొసీజర్. ఇక్కడ దానికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే ఒక సెక్యూరిటీ బోల్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ, కొత్త కాన్సెప్ట్. ఆ బోల్ట్ వేసి ఒక నట్ మాత్రం సపరేట్గా లూజ్ చేసుకోవాలి. మంచిగా టైట్ చేసినావు కదా నాన్న, మన కార్కి భయం లేదు కదా? దారిలో పోయేటప్పుడు ఆడన్నా ఏమంటారు, టైర్లు వెళ్ళిపోవు కదా? ఆల్రెడీ ఫస్ట్ టైం కాబట్టి మన నేబర్ నూర్ హెల్ప్ చేశాడు, ఇంకా శేఖరు, అందరూ డబుల్ ట్రిపుల్ చెకింగ్ అయ్యి. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. ఎంతసేపు పట్టిందా అన్న? నేను స్టార్ట్ చేస్తాను 6:30 అనుకుంటా. మళ్ళీ టైరెట్ ఆడుతున్నాడు శేఖర్. రికార్డ్ చేస్తే అడుగుతున్నా కానీ సీరియస్లీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. శేఖర్, మీరు ఇప్పుడు ఒక గ్యారేజ్ పెట్టేయచ్చా స్వీడన్ లో? సైడ్ బిజినెస్ మీది? సైడ్ కాదు, మెయిన్ బిజినెస్ పెట్టుకోవచ్చు కానీ కాంపిటీషన్. ఏయ్